కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామ శివారులోని మానేరు నదిపైన గల చెక్ డ్యాం ఇటీవల కూలిపోయిన నేపథ్యంలో కూల్చివేత ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే చెక్ డ్యాం పేల్చివేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి వెంట హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారదస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, ఎడ్ల అశోక్, జంగిలి సాగర్, దుర్షేడు మాజీ ఉప సర్పంచు సుంకిసాల సంపత్రావు, నాయకులు కర్ర సూర్యశేఖర్, నేతి రవివర్మ, మిడిదొడ్డి నవీన్, వడ్నాల రాజు, పబ్బతి శ్రీనివాసరెడ్డి, చేతి చంద్రశేఖర్, రాజు, ఆర్య రవి, నాయకురాలు గంటల రేణుక, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ గారిని బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఒక డెలిగేషన్ కూడా పోయి రిప్రజెంటేషన్ జరిగింది. మా రిప్రజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఒక 5 రోజుల క్రితము జమ్మికుంట మరియు పెద్దపల్లి మండలం మధ్యన ఒక చెక్ డ్యామ్ను పేల్చివేసినట్టు గుర్తించడం జరిగింది. డిఆర్ఎస్ డెలిగేషన్ ఆ రోజు హరీష్ రావు గారు వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులందరూ కూడా మాకు చెప్పింది ఏంటంటే, రాత్రిపూట పెద్ద సౌండ్ వచ్చింది, ఇది యాక్సిడెంటల్గా కూలిపోలేదు, ఎవరో బాంబులు పెట్టి లేపారు. గతంలో కూడా హుసేన్మియా వాగు మీద ఎలాగైతే లేపారో అలాగే ఇక్కడ లేపిన డౌట్ వస్తుందంటే మేమందరం డెలిగేషన్ వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రాథమికంగా మేము చూస్తుండగా ఎక్కడ కూడా యాక్సిడెంటల్గా వరదతోటి కూలిపోయిన దాఖలా అక్కడ కనమల్లే. సో ఇమ్మీడియట్గా ఆ రోజు అక్కడ కూడా మొత్తం చూస్తుండగా ఎవరో బాంబులు పెట్టి లేపేసి చెక్ డ్యామ్ కూలగొట్టి ఆ మొత్తం నీళ్లు పోవడం వల్ల ఆ ఇసుక తీసుకున్న ఆలోచనతో ఇసుక మాఫియానే చేసిందని చెప్పి ఒక ప్రాథమిక నిర్ధారణ రావడం జరిగింది. అందుకే ఈరోజు కలెక్టర్ గారిని మేము కలవడం జరిగింది. ఇమ్మీడియట్గా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, నిజానిజాలు తొందరగా తేల్చాలి, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిన రిపోర్టు బహిర్గతం చేయాలి అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు రిప్రజెంట్ జరిగింది. మాకన్నా ముందు ఇరిగేషన్ డీ గారు ఆల్మోస్ట్ ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చేశారు. దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన ఒక అడుగు కూడా ముందుకు పోతలేదు కాబట్టి మళ్ళీ దాన్ని భూస్థాపితం చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం మీద ప్రెజర్ చేయాలి, అధికారుల మీద ప్రెజర్ చేయాలే ఉద్దేశంతో ఈరోజు కలవడం జరిగింది. తదనంతరం డెలిగేషన్ మా కేటీఆర్ ఆధ్వర్యంలో, హరీష్ ఆధ్వర్యంలో డీజీపీకి తప్పక కలుస్తాం. మేము డెఫినెట్గా దీని యొక్క నిగ్గు తేల్చాలి, ఎవరు దోషులో ఇది పునరావృతం కావద్దు, దోషులను గుర్తించాలని చెప్పే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అలుపేరుగా పోరాటము మా రైతుల కోసం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఆ రోజు ఒకటే ఆలోచించారు, పరిగెత్తే నీళ్లను ఆపాలి, ఆపిన నీళ్లను భూమిలోకి ఇంకింపజే విధంగా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం జలాలు తీసుకురావడం, జలాలతో పాటు కూడా దగ్గర ఒక 27 చెక్ డ్యాములు కట్టడం జరిగింది. దాంతో రైతులకు ఆ నీళ్లు ఆగడం వలన గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి, బావుల్లో కానీ బోరుల్లో కానీ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి లక్షలాది ఎకరాల పంట కూడా పెరగడం జరిగింది. చాలామంది కూడా రైతులకు మేలు జరిగింది. ఈరోజు కూడా దాని మీద ఆధారపడ్డ రైతులు కూడా మొన్న మేము పోతే నీళ్ళని వెళ్ళిపోయినాయి, మా ఆధారం ఏది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాం. సుమారు 7 నుంచి 9,000 ఎకరాలు కూడా సాగు చేసే అవకాశం ఉంది. కాబట్టి మా పరిస్థితి ఏంది అని చెప్పి అంటాను. మేము ఏ రాజకీయ పార్టీనో ఎవరినో వ్యక్తులను టార్గెట్ చేయడం కాదు, రైతుల గురించే మేము మాట్లాడుతాం, రైతుల శ్రేయస్సు గురించే మాట్లాడుతున్నాం. కేసీఆర్ ఆలోచన ప్రకారము చెక్ డ్యామ్ కట్టడం వల్ల రైతులు మేలు జరిగింది, మేము కడుతున్నాము, ఇది విధ్వంసం చేసుకుంటూ పోతారు. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర సంపద. ఇది ఇలా ఏదైతే నా హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట మండలంలో తనుగుల దగ్గర ఉన్న చెక్ డ్యామ్ని ఇలా దుండగులు బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసిన దాని విషయంలో ఇవాళ కలెక్టర్ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా అది బ్లాస్ట్ చేసిండు, దాన్ని ధ్వంసం చేసిర్రు అని మేము చెప్పుడు కాదు, ఇది పొలిటికల్ ఆరోపణ అసలే కాదు. ఇది ఎవరి ఆరోపణ? డైరెక్ట్గా ఇరిగేషన్ డిఈ రవికుమార్ అనే వ్యక్తి జమ్మికుంట పోలీస్ స్టేషన్లో వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిర్రు, దీని దుండగులని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయండి అని డిఈ గారు ఇచ్చిండ్రు. ఇది మేము ఇచ్చింది కాదు, మేము చేసింది కాదు. ఇలా డిఈ అంటే ఎవరు?
గవర్నమెంట్ అధికారి ఇవాళ దాన్ని ధ్వంసం చేసిండ్రు అని చెప్పిన తర్వాత ఇలా ఇప్పటివరకు కూడా ఇంకా యాక్షన్ తీసుకోకపోతే ఎట్లా అని మేము అడుగుతూ ఉన్నాం. చాలా బాధ కలుగుతూ ఉంది. ఇది మేము రాజకీయ పరంగా ఏ పార్టీని ఎవరిని కూడా మేము దూషించడం లేదు. మాకు కావాల్సింది మా నాయకుడు కేసీఆర్ గారు మాకు నేర్పించింది రైతులకి అండగా నిలబడాలి మనం కష్టకాలంలో ఉంటే అని మా నాయకుడు మాకు కేసీఆర్ గారు నేర్పించిండ్రు. ఇలా కేసీఆర్ గారు వందలాది చెక్ డ్యామ్లు ఇవాళ ఈ రాష్ట్రంలో కట్టిండు. ఎందుకు కట్టిండు? రైతుల కోసము బాగుండాలి. ఆ చెక్ డ్యామ్ వల్ల నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇలా ఉన్నదాని కింద రైతులకి లాభం అవుతుంది, దాంతో పంట పెరుగుతుంది, దాంతో రైతు ఆర్థికంగా బలపడతాడు అని చాలా గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు చెక్ డ్యామ్లు కట్టడం జరిగింది. కానీ చెక్ డ్యామ్లు ఈ విధంగా పేల్చేస్తే దీనికి ఎవరు బాధ్యులు? ఇలా ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా కూడా తీసుకున్నామంటే మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఇంతకుముందు మా మంత్రివర్యులు చెప్పినట్టు హుసేన్ మియా వాగు మీద ఉన్న భూజనపేట చెక్ డ్యామ్ని బాజాబ్తు జెలిటన్ స్టిక్స్తోని దొరికితే వందలాది మంది రైతులే డైరెక్ట్గా వాళ్ళని పట్టుకొని పోలీసులకి పిటిషన్ ఇస్తే జనవరి 2024 నాడు పిటిషన్ ఇస్తే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కాలే. దాంట్లో పిటిషన్లో ఏమని ఇచ్చారు రైతులు? అధికార పార్టీ చెందిన అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన సారయ్య గౌడ్ గారు, సుధాకర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టిండ్రు. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు కాలే, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పండి.